హాయ్ అండి. నేను మీ సునీత. వెల్కమ్ టు యువన్ నందన్ టాక్స్. ఈరోజు పుట్టగొడుగులు టమాటా కర్రీ ఏ విధంగా చేసుకోవాలి ఈజీగా వంట రాని వాళ్ళైనా సరే త్వరగా చేసుకోవచ్చండి. ఆ విధంగా చూపిస్తున్నాను. పుట్టగొడుగులు అయితే మంచిగా నీట్గా వాష్ చేసుకొని పైన స్కిన్ అయితే తీసేసుకున్నానండి లైట్గా. ఒక ఉల్లిపాయ, 6, 7 పచ్చిమిర్చి, అలాగే ఒక 10, 12 టమాటాలు అయితే తీసుకున్నానండి. మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత టమాటాలు తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆ ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆ ఉల్లిపాయ వేసుకొని అలాగే పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, పసుపు, టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఈ ఆనియన్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి 80% కుక్ అయిన తర్వాత మాత్రమే మనము ఈ పుట్టగొడుగులు అనేవి వేసుకోవాలి. అప్పుడైతేనే టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడైతే ఇలాగ ఫ్రై అయిపోయినాయి. కాబట్టి నేను నీట్గా క్లీన్ చేసుకున్న పుట్టగొడుగులు అదే మష్రూమ్స్ అయితే వేసేసుకున్నానండి. ఇప్పుడు వీటిలో నుంచి మనకు వాటర్ వస్తుంది కాబట్టి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. వాటికి సరిపోతుంది. ఇప్పుడు ఈ టమాటాలను చక్కగా మధ్య కట్ చేసేసుకొని కొంచెం దాల్చిన చెక్క అలాగే 2, 3 లవంగాలు వేసుకొని మిక్సీ అయితే పట్టుకున్నానండి. ఇప్పుడు చూసారు కదా, మూత తీసి చూస్తే చాలా వరకు కుక్ అయిపోయినాయి. ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మళ్ళీ మంచిగా కలిపేసేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటున్నానండి. ఇప్పుడు చూసారు కదా, ఇంకొంచెం ఫ్రై అయినాయి. మష్రూమ్స్ అనేవి బాగా ఉడికినాయి. ఇప్పుడు ఇలా ఉడికిన దాంట్లో మనం ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా టమాటా జ్యూస్ని అయితే వేసేసుకోవాలండి. చక్కగా ఇందులోకి కొన్ని వాటర్ కూడా పోసేసుకొని మనము లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలండి. చక్కగా ఇలా మొత్తం కలిపేసేసుకొని ఇలా అయితే మంచిగా కలిపేసేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుంటున్నాను. ఇలా మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే మనకి ఇట్లా బబుల్స్ వస్తున్నాయి కదండి. ఇంకొంచెం సేపు 50% అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు కారం వేసేసుకొని మనకు స్పైసీనెస్కి తగ్గట్టు కారం వేసుకొని మంచిగా కలిపేసేసుకొని మళ్ళీ మరొక 10 నిమిషాల పాటు మనమైతే మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. అలా ఉడికించుకుంటే చక్కగా మష్రూమ్స్కి ఆ టమాటా పుల్లదనం అంతా పట్టి చాలా బాగుంటుంది. మనం ఎక్కువ శ్రమ, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చండి ఎవరైనా సరే. ఇప్పుడు చూసారు కదా, మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత మూత తీస్తే చక్కగా దగ్గరికి కుక్ అయిపోయింది. ఇప్పుడు దాంట్లో గరం మసాలా అలాగే కొంచెం కొత్తిమీర వేసేసుకొని నీట్గా కలిపేసేసుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవటమేనండి. మీలో ఎంతమందికి మష్రూమ్స్ కర్రీ అంటే ఇష్టమో కింద కమెంట్ అయితే చేసేయండి. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.